బ్యాక్ టు అరగంటలో వంట. సో వ్యూవర్స్ చూసారు కదండి, చికెన్ ఐస్బర్గ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా యమ్మీగా ఉందండి. దాంతో కాంబినేషన్ వచ్చేసి వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్. అయితే వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఆలు, ఫైన్లీ చాప్డ్ బీన్స్, finely chopped onions, finely chopped green chilies, vinegar, tomato sauce, chili sauce, soya sauce, garlic ginger paste, salt, breadcrumbs, white pepper powder, corn flour, మరియు ఆయిల్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్. ముందుగా ఆలుని మీకోసం బాయిల్ చేసి పెట్టానండి, స్కిన్ తీసేస్తున్నాను. బాయిల్ చేసిన బంగాళదుంపల్ని తోలు తీసేయాలి. మనం సాధారణంగా బిర్యానీతోని కోర్మాస్ లేదా రైతాస్ ఎలా సర్వ్ చేస్తాము, అలాగే చైనీస్ రెసిపీలో ఇది వచ్చేసి వెట్ గ్రేవీ అండి. సో బాయిల్ ఆలు స్కిన్ తీసేస్తున్నాము. దీంట్లో ఫైన్లీ చాప్డ్ బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చీలు స్పైసీనెస్ కోసం, బ్రెడ్ క్రమ్స్, చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసి చిన్న చిన్న రౌండ్ రౌండ్ డంప్లింగ్స్ తయారు చేయాలి. ఈ విధంగా సో వెజ్ డంప్లింగ్స్ తయారవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైంగ్ కోసం ఆయిల్ హీట్ చేయాలి. సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మన డంప్లింగ్స్ రెడీగా ఉన్నాయి, కానీ ఇంకా ఫుల్లీ రెడీగా లేవు. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఈ చిన్న బౌల్లో కార్న్ఫ్లవర్ వేద్దాం. కార్న్ఫ్లవర్ వచ్చేసి బైండింగ్ ఏజెంట్. దీంట్లో లైట్గా వాటర్ మిక్స్ చేద్దాం. సో చక్కగా ఆయిల్ హీట్ అవుతుంది. ఇక్కడ కార్న్ఫ్లవర్ బ్యాటర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ తయారు చేసుకున్న వెజిటబుల్ డంప్లింగ్స్ని ఇలా కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. ఇలా కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేయాలి. డిప్ చేసేసి ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి ఫ్రై చేయాలి. డంప్లింగ్స్ని ఫ్రై చేద్దాం. డంప్లింగ్స్ ఫ్రై అయినప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదండి. వన్ సైడ్ ఫ్రై అయ్యాకనే ఓవర్టర్న్ చేయాలి. సో డంప్లింగ్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఈ ఫ్రై అయిన డంప్లింగ్స్ని ఆయిల్ నుంచి తీసేద్దాం. క్రిస్పీగా ఉన్నాయి చక్కగా.
సో నెక్స్ట్ వచ్చేసి డంప్లింగ్ సాస్ తయారు చేద్దాం. డక్ సాస్ తయారు చేయడానికి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత ఆయిల్ హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆయిల్లో పచ్చిమిర్చీలు, ఆనియన్ చాప్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్. డార్క్ సాస్ కాబట్టి సోయా సాస్ ఎక్కువ వేయాలి. స్వీట్నెస్ కోసం టొమాటో సాస్, స్పైసీనెస్ కోసం చిల్లీ సాస్, పులుపు కోసం వెనిగర్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చి వాటర్ వేయాలి. వాటర్ వేసి సీజనింగ్ కోసం సాల్ట్ టు టేస్ట్, వైట్ పెప్పర్ పౌడర్ చక్కగా బాయిల్ చేయాలి. సాస్ చక్కగా బాయిల్ అయింది. సాస్ని థిక్ చేయడానికి కార్న్ఫ్లవర్ వాటర్ వేసేసి సాస్ని థిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, డార్క్ సాస్ రెడీ అవుతుంది. సో వ్యూవర్స్, డార్క్ సాస్ రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన డార్క్ సాస్లో వెజిటబుల్ డంప్లింగ్స్ వేద్దాం. వేసేసి చక్కగా మిక్స్ చేయాలి. అంతే, వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ రెడీ అయిపోయింది. ఈ తయారు చేసుకున్న వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ని ఒక సర్వింగ్ బౌల్లో తీద్దాం. తయారు చేసుకున్న వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ని ఒక సర్వింగ్ బౌల్లో తీద్దాం. అంతే, వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ ఎలా తయారు చేయాలో. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను, చక్కగా నోట్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్. వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఆలు, ఫైన్లీ చాప్డ్ బీన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, వెనిగర్, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్, బ్రెడ్ క్రమ్స్, వైట్ పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లవర్ మరియు ఆయిల్. వెజిటబుల్ డంప్లింగ్స్ తయారు చేయడానికి ఒక బౌల్లో బాయిల్డ్ ఆలు తీసుకుని దాంట్లో పచ్చిమిర్చీలు, బీన్స్, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ మిక్స్ చేసి రౌండ్ షేప్ డంప్లింగ్స్ తయారు చేయాలి. ఈ తయారు చేసుకున్న డంప్లింగ్స్ని కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న డంప్లింగ్స్ని సైడ్లో పెట్టాలి. డార్క్ సాస్ తయారు చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న ఆనియన్స్లో సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి ఫ్రై చేసి వాటర్ వేసి సీజనింగ్ కోసం సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ వేసి బాయిల్ అవుతున్న సాస్ని థిక్ చేయడానికి కార్న్ఫ్లవర్ వాటర్ వేసి సాస్ని థిక్ చేయాలి. ఈ తయారవుతున్న డార్క్ సాస్లో ఫ్రై చేసుకున్న వెజిటబుల్ డంప్లింగ్స్ని వేసి 5 minutes దాకా కుక్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేయడమే. అంతే, వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో 2 awesome చైనీస్ రెసిపీ. ఫస్ట్ వచ్చేసి చికెన్ లెట్యూస్ ఫ్రైడ్ రైస్, సెకండ్ వచ్చేసి కాంబినేషన్ వెజిటబుల్ డంప్లింగ్స్ ఇన్ డార్క్ సాస్. అయితే మీరు కూడా ఈ 2 awesome రెసిపీస్ని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, హ్యాపీ కుకింగ్. యువర్ రుచిక సైనింగ్ అవుట్.